చూసావా అమ్మా, నా కాపురం ఇక్కడే ఇలా వెలగబెడుతున్నాను. వీళ్ళందరూ నన్ను ఇలానే దూషించుకొని తింటారు. మళ్ళీ ఏమనంటే నాకే సంస్కారం లేదని అంటారు. అందరూ ఒకటే. ఈ దుగ్గిరాల ఫ్యామిలీలో నా పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. వీళ్ళు ఏదో ఒక విధంగా నన్ను అంటూనే ఉంటారు, దానికి అందరూ సపోర్ట్ చేస్తారు అని అంటూ ఉంటుంది. ఇక కావ్య ఏదో మాట్లాడుతుంటే ఈవిడ కూడా ఇంతే అని అంటూ ఉంటుంది కావ్యని. అలా అందరినీ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అనామిక. ఆ మాటలకి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక స్వప్న కూడా అలా షాక్ అయి చూస్తూ ఉంటుంది. అపర్ణ వీళ్ళందరూ అయితే చాలా చిరాగ్గా అనామిక అన్న మాటలకి చిరాకు పడుతూ ఉంటారు. ఇక అనామిక వాళ్ళ నాన్నలతో, ఏంటి మీరు మాట్లాడడానికి వచ్చింది? మీ కూతురికి సంస్కారం మప్పడానికి వచ్చారా? మీకే లేని సంస్కారం ఇంకా మీ కూతురికి ఏమి మప్పుతారులేండి. మీ కూతురికి తప్పు చేసిందా లేదా అడగకుండా తగు పెద్ద దీనిలా వచ్చేస్తారు అని కళ్యాణ్ అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకి అనామిక చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అలా అందరితో అనామిక వాళ్ళ అమ్మ నాన్నలు అయితే ఇలా అడుగుతూనే ఉంటారు. కళ్యాణ్ నన్ను బాగా మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నట్లుగా ఉంది, ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనేత అంటూ ఉంటుంది. ఇక అనామిక వాళ్ళ అమ్మ అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి బేబీ, మేము వచ్చాం కదా, మాట్లాడతాం కదా, నువ్వెందుకు తొందరపడుతున్నావు? మేము వచ్చి మాట్లాడినంత వరకు నీకేంటి, మేము నీ కష్టాలన్నీ మాకు తెలుసు కదా, మేము అడుగుతాం కదా, నీ కష్టాల గురించి మేము అడుగుదామని చెప్పాము కదా అని అనామిక వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. అవునా, ఏంటి మీ బేబీ ఎంత కష్టపడిపోతుంది ఇంట్లో అని స్వప్న అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి ఆగు స్వప్న అని అంటూ ధనలక్ష్మి అయితే అనామిక వాళ్ళ అమ్మతో, ఏంటి మీ కూతురికి ఇక్కడ వచ్చిన కష్టం ఏంటి, మీ కూతురు ఇక్కడ పడుతున్న ఇబ్బందులు ఏంటి, మీరు ఏ ఇబ్బందుల గురించి మాట్లాడాలనుకుంటున్నారా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది ధనలక్ష్మి అనామిక వాళ్ళ అమ్మని.